మనము పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మలతోను, ప్రభా ఈ లోక నాదులతోను మనం పోరాడుతున్నాం. అది ప్రతిరోజు, అది కేవలం ఒకరోజు ఆదివారం పూట మాత్రం ఆగిపోయి మిగిలిన 6 రోజులు జరిగేది కాదు ఆ ప్రక్రియ. అది ఆదివారం లేదు, శనివారం లేదు, క్రిస్మస్ లేదు, గుడ్ ఫ్రైడే లేదు, ఈస్టర్ లేదు. ప్రతిరోజు క్రైస్తవునికి ఒక పోరాటమే. దేవునిలో జీవించాలి అంటే రోజు యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే అపవాది ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహం వలె రోజు వెతుకుతూ ఉన్నారు. ఇంకా ఒక మాట ముందుకు చెప్పాలంటే, ఏర్పరచబడిన వారిని సైతము వాడు మోసపుచ్చడానికి వాడి కాడ చాలా టాలెంట్స్ ఉన్నాయి, కన్నింగ్గా ప్రవర్తించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు పోరాటమే. ఈ పోరాటములో మనము దేవుని సహాయముతో గెలిచే వాళ్ళంగా మనం ఉందాం. కొన్నిసార్లు పడిపోయే పరిస్థితులు ఉన్నను, లేక పడిపోయినను మరలా తిరిగి ప్రభు యొద్దకు వచ్చి క్షమాపణ అడిగి, పశ్చాత్తాపం పొంది క్షమాపణ అడిగి మనం శుద్ధి చేయబడటం.